సీనియర్ హీరోలలో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ఇండస్ట్రీకి 4 మూల స్తంభాలుగా చెబుతారు. అయితే ఈ నలుగురిలో చిరు మాత్రమే ఓ అరుదైన రికార్డును అందుకోగా, తాజాగా ఆ జాబితాలోకి వెంకటేష్ ఎంట్రీ ఇచ్చాడు. బాలకృష్ణ, నాగార్జున ఇంకా ఆ రికార్డును అందుకోకపోవడం గమనార్హం. వాస్తవానికి తన యాక్టింగ్తో, క్లాస్తో కన్నీళ్లు, మాస్తో విజిల్స్ వేయించే వెంకీ మామ ఈ రికార్డు అందుకోవడంలో ఎలాంటి అనుమానం లేదు. ఇంతకీ ఆ రికార్డు ఏంటంటే, టాలీవుడ్ నుండి సీనియర్ హీరోలలో 200 కోట్ల బాక్సాఫీస్ క్లబ్లోకి అడుగుపెట్టింది కేవలం చిరంజీవి మాత్రమే. ఆయన సైరా నరసింహారెడ్డి మూవీ ప్రపంచవ్యాప్తంగా 244 కోట్లు, వాల్తేర్ వీరయ్య 232 కోట్లతో రెండుసార్లు ఈ అరుదైన రికార్డును అందుకున్నాయి. ఆ తర్వాత ఇంకా ఏ సీనియర్ హీరో ఈ ఫీట్ని అందుకోలేకపోయారు. మాస్ పల్స్ బాగా తెలిసిన బాలకృష్ణ కూడా ఈ రికార్డును సాధించలేకపోయాడు. ఆయన వీర సింహారెడ్డి 132 కోట్లు, అఖండ 132 కోట్లతో హయ్యెస్ట్ గ్రాసర్స్గా నిలిచాయి. నాగార్జున ఈ రికార్డులకు చాలా దూరంలో ఉన్నాడు. కానీ ఈ సంక్రాంతి విన్నర్ వెంకీ మామ సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. బాలయ్య రికార్డులను చెరిపేస్తూ వెంకటేష్ 200 కోట్ల క్లబ్లోకి అడుగు పెట్టనున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా 5 రోజుల్లోనే 161 కోట్లు కొల్లగొట్టింది. మరో వారం రోజుల్లో ఈ సినిమా 200 కోట్లు క్రాస్ చేయడం కేక్ వాక్ అంటున్నారు ట్రేడ్ పండితులు. దీంతో చిరు తర్వాత 200 కోట్ల క్లబ్లోకి ఎంటర్ కానున్న రెండో సీనియర్ హీరోగా వెంకటేష్ రికార్డ్ సాధించనున్నాడు.